మనం ఇప్పుడు ఏ సీజన్లో ఉన్నాము? మన తర్వాత ఈ గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత మనము ఈస్టర్ సండేని పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ పునరుత్థానం గురించిన ఈస్టర్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానం తర్వాత తిరిగి భూమి మీద తన యొక్క శిష్యులకి అనేక మంది ప్రజలకి కనపడము జరుగుతా ఉండేది కూడా మనము సన్నివేశాలలో చూస్తూ ఉంటాం. అయితే మరి ఒకసారి ఈ ఈవెంట్స్ని ఒకసారి చూస్తే ఆ పామ్ సండే నుంచి ఒకవేళ ఈ రోజు మనం ఎక్కడున్నాము, ఇక్కడ నుంచి ఫ్యూచర్ ఏ విధంగా అని చెప్పి కొన్ని ఈవెంట్స్ లాగా మనం చూసి ఆ సందర్భాన్ని మామూలుగా అయితే పండగ వస్తూనే పండగ ముందు వరకు చాలా వేచి వేచి చూసి పండగ అయిన నెక్స్ట్ డే మళ్ళీ అందరికీ రొటీన్గా ఎవరి దినాలలో ఎవరి వర్క్స్లో అట్లా పడిపోయి మనం ఇంకా పండగను మర్చిపోతాం. కానీ పండగకు ముందర మాత్రము చాలా ఆరాటంగా ఉంటాం కదా. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ క్షణం ఒకవేళ మనము ఆ దినాలలో క్రీస్తు ప్రభుల వారు చనిపోయిన దినాలలో ఉంటే ఆ ఉండే ఆ సీజన్లో ఎట్లా ఏంటి అని ఈరోజు కొద్దిగా వాక్య భాగంలో చూడాలని నేను ఇష్టపడుతూ మనమందరము తలలు తెచ్చుకొని దేవుడు మనకి ఏం చెప్తారో మనము నేర్చుకోవాలని చెప్పి ఒకసారి దేవుని సహాయాన్ని అర్థిస్తామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృప కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసిగా సర్వ సృష్టిని మీ యొక్క మాట చేత సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మరి మా యొక్క ఆరాధనని మీరు స్వీకరించారు. మీ యొక్క మాటలను వినాలని ఆశపడుతూ మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం అయ్యా. మరి మాట్లాడుతున్నటువంటి బిడ్డను సిలువ చాటున మరుగుపరుచుకొని పరిశుద్ధ ఆత్మదేవ మీరు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించమని ప్రతిమాలుకుంటూ అయ్యా, మరి మీరే ప్రతిదీ కూడా మీ యొక్క ఆధీనంలో తీసుకొని మీరే ఈ సమయాన్ని ప్రభా మరి మాకు ఆశీర్వాదకరంగాను మా యొక్క ప్రభా హృదయాలను పరివర్తన చేసి అయ్యా మరి మీరే మేము ఈ లోకంలో మిగిలిన ఈ సమయాలని ప్రభా అర్థవంతంగా జీవించేందుకు సాయం అనుగ్రహించమని క్రీస్తు ప్రభుల వారిని ప్రభా మరి మిమ్మల్ని ప్రభా కలుసుకునేంత వరకు అలాగే తండ్రి మేము కంప్లీట్గా క్రీస్తు స్వరూపంలోనికి వచ్చేదానికి మీరు మాకు సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ యొక్క వాక్య భాగాన్ని మీకే ప్రభా సమర్పిస్తూ మీరే తండ్రి మాకు అర్థం చెప్పమని కేవలము మీరు మాత్రమే మాకు బోధకుడు అని మరి ఒకసారి ఒప్పుకుంటూ చిన్న ప్రార్థన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచుతున్నాము స్వామి, ఆమేన్. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా ఒకసారి చూస్తే ఈవెంట్స్ని క్రీస్తు ప్రభుల వారి జీవితము 33.5 సంవత్సరాలు ఏ విధంగా జరిగింది, చివరి దినాలలో పామ్ సండే, తర్వాత గుడ్ ఫ్రైడే, అలాగే 3 రోజులు 3 రాత్రింబగళ్ళు క్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నారు, తర్వాత ఆదివారము పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు తిరిగి భూమి మీద తన యొక్క బిడ్డలకి 40 రోజులు అప్పుడప్పుడు అక్కడక్కడ కనపడుతూ తర్వాత ఆరోహణమైనటువంటి ఆ యొక్క సన్నివేశాలన్నింటినీ మన వాక్య భాగంలో మనందరికీ తెలుసు. అయితే ఈ దినము కొంచెం లోతుగా అన్నీ కూడా చూడాలని, ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు ఆరోహణం అయ్యారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోను నాలోను తన యొక్క విశ్వాసుల హృదయాలలో జీవితాలలో వెలుస్తూ మనల్ని నడిపిస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటున్నారు. అయితే దాని తర్వాత మన ఫ్యూచర్ హోప్, నిజమైన ఆ యొక్క సజీవ నిరీక్షణను మనము పట్టుకొని దేవుని వైపు చూస్తూ పెరుగుతూ ఉంటున్నాం. గమనించండి, క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన యొక్క శిష్యులతో కలిసి నడుస్తూ తర్వాత అనేక అదృశ్యాలు అయితే అనేక మిరాకిల్స్ ని చేయడము, తర్వాత అనేకమైనటువంటి ఉపమానాలు తీసుకురావడము, వారందరికీ ఉపమానాల ద్వారా క్రీస్తు ప్రభుల వారు
తన శిష్యులకైతేనేమి అనేక మంది బిడ్డలకు దేవుడు సాక్షాత్తు దేవాది దేవుడు మానవ రీతిలో క్రీస్తు ప్రభుల వారు మనకు చెప్పినటువంటి ఆ యొక్క సన్నివేశాలన్నీ కూడా మనం వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. అనేకమైన ఉపమానాలు, ఈ ఉపమానాలన్నిటినీ తర్వాత అట్లనే మిరకిల్స్ని నేను మీకు ఊరికే లిస్ట్ చేసి ఉంచాను. ఎవరికైనా ఈ పవర్ పాయింట్ కావాల్సిన వాళ్ళు తీసుకొని ఒక్కొక్కటి కూడా ఇంకా లోతుగా నేర్చుకోవాలని చెప్పి ఉంటే ఒకవేళ తీసుకోవాలని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. అలాగా అనేక ఉపమానాలు, ఎన్ని ఉపమానాలు ఉన్నాయి సువార్తలలో అని మనం చూసినప్పుడు చాలా ఉపమానాలను క్రీస్తు ప్రభుల వారు ఉపమానాల ద్వారా ఆ యొక్క దేవుని బిడ్డలకి, తర్వాత ఆ ఇశ్రాయేలీయుల ప్రజలకి చెప్తూ వచ్చారు. వాక్యములో లిఖింపబడి ఉన్నట్లుగా ఈ దినం కూడా అవే ఉపమానాలు మనకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ దేవుడు మనకు అర్థాన్ని చూపిస్తూ చెప్తూ ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే పామ్ సండే వస్తుందో, ఆ పామ్ సండే రోజు అందరూ ఊరేగిస్తారు. తర్వాత గుడ్ ఫ్రైడే రోజు క్రీస్తు ప్రభుల వారిని తనతోటి ఇంకొక ఇద్దరు దొంగలను కూడా అక్కడ సిలువ వేయడము జరుగుతుంది. అయితే ఇంతవరకు మనము ఆరాధనలో అక్క వాళ్ళు చేసిన ఆరాధనలో మనము విన్నటువంటి విధంగా కూడా క్రీస్తు ప్రభుల వారు తాను కొన్ని విషయాలను ఇక్కడ రాసి ఉంచినారు. దయచేసి నన్ను మన్నించండి. అన్ని కూడా ఉన్నట్లుగా నేను తెలుగులో అనువాదించలేకపోయాను ఇక్కడ. అయితే ఆయన మన పాపములను ఆయన మీద తీసుకొని మనకు ఆయన యొక్క నీతిని ఇచ్చాడు. అలాగా అనేక విషయాలు ఆయన ఏం తీసుకున్నాడు, మన నుంచి మనకి ఏమిచ్చాడు అని మనం గమనిస్తే, మనకు ఉన్న మన యొక్క అవమానాన్ని తీసుకొని ఆయన యొక్క మహిమను మనకిచ్చాడు. మన శాపాన్ని తీసుకొని, మనకు రావాల్సిన యొక్క శాపాన్ని తీసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలని మనకిచ్చాడు. మన యొక్క రోగాల్ని తీసుకొని ఆయన మనల్ని స్వస్థపరిచి మనల్ని నిజంగా మంచిగా చేస్తూ ఉన్నారు. మన యొక్క బీదరికాన్ని తీసుకొని ఆయన యొక్క ధనికమైనటువంటి ఆ యొక్క రిచెస్ని, హెవెన్లీ రిచెస్ని, పరలోకపు ధనికాన్ని కూడా మనకు క్రీస్తు ప్రభుల వారు మనకిస్తూ ఉంటున్నారు. అలాగే మన యొక్క మరణాన్ని, మనము నిత్యత్వము మరణం వైపు వెళ్ళాల్సిన ఆ యొక్క మరణాన్ని తీసుకొని ఆయన నీకు నాకు నిత్య జీవాన్ని కేవలం తన్ను తాను మనకు సమర్పించుకొని ఆ యొక్క గుడ్ ఫ్రైడే సీజన్లో, గుడ్ ఫ్రైడే రోజు క్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసము సిలువ మ్రాను మీద మరణించినటువంటి ఆ యొక్క సన్నివేశాలన్నిటిని కూడా మనము వాక్య భాగంలో వింటూ వచ్చాము, చూస్తూ వచ్చాము, చదువుకుంటూ వచ్చాము. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం ఒకసారి కాంట్రాస్ట్ గా డిఫరెన్షియేట్ చేసుకుంటే, దయచేసి గమనించండి. పేతురు గారు, అలాగే ఇస్కరియోతు యూదా, వారిద్దరిని మనము ఒకసారి చూస్తే ఇద్దరు కూడా క్రీస్తు ప్రభుల వారితో నడిచారు, వారి యొక్క మాటలు విన్నారు, ఆయన చేసిన సూచక క్రియలు చూశారు, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మిరాకిల్స్ ని చూశారు. పేతురు అయితే లీడర్ గాను, జూడస్ ఇస్కరియోతు అయితే ట్రెజరర్ గాను ఆయన దగ్గర ఉంటూ వచ్చారు. అలాగే ఇద్దరు కూడా మిస్టేక్స్ చేశారు. ఇద్దరి మిస్టేక్స్ ని క్రీస్తు ప్రభుల వారు ముందుగానే కూడా వారికి చూపించాడు, చెప్పాడు మీరు ఇట్లా చేస్తారు అని. అయినా కూడా వారు గమనము లేకుండా అదే వారు మిస్టేక్ చేయడం మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. ఇద్దరు కూడా ఒకలాంటి గిల్ట్లోకి ఇద్దరు వెళ్ళారు. అయితే చివరిగా చూస్తే వారిద్దరిలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఇద్దరు రియలైజ్ అయ్యారు. కానీ పేతురు గారు ఆయన పాపక్షమాపణ పొంది రక్షణ పొందాడు. కానీ జూడస్ ఇస్కరియోతు రియలైజ్ అయ్యాడు, కానీ పాపక్షమాపణతో తీసుకొని రక్షణ పొందకుండా ఊరేసుకొని చనిపోయాడు. దయచేసి గమనించండి, కొంతమంది ఒక గ్రూప్ లో ఉంటారు, కొంతమంది ఇంకొక గ్రూప్ లో ఉంటారు. నేను రక్షణ పొందినటువంటి ఆ యొక్క గుంపులో, దేవుని యొక్క బిడ్డల గుంపులో, ఎత్తబడే గుంపులో ఉంటున్నామా, లేదా నెగ్లిజెంట్ గా, కేర్లెస్ గా, పట్టి పట్టనట్లుగా క్రీస్తు ప్రభుల వారు ఇచ్చే ఆ రక్షణని మనము ఏమాత్రము
లెక్క చేయకుండా బ్రతుకుతా ఉంటున్నామా? ఇక్కడ నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తా ఉంది. దీన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. ఏంటంటే ఒక ఫేమస్ సింగర్ ఒక మంచి వివాహానికి పిలువబడిందంట. ఆమెని ఆ వివాహంలో పాటలు పాడాలని చెప్పి ఆమెకి ఇన్విటేషన్ ఇచ్చారంట. అయితే ఆమె ఆ ఇన్విటేషన్ తీసుకొని ఆ వివాహం ఏంటంటే ఇక్కడే వాషింగ్టన్, సియాటల్‌లో జరిగినటువంటి ఆ వివాహంకు చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి ఆ యొక్క వివాహము. రీసెంట్‌గా మన ఇండియాలో కూడా ప్రఖ్యాతి గాంచినటువంటి ఆ రిలయన్స్ సంస్థ వాళ్ళ కొడుకు వివాహం కూడా జరిగినప్పుడు అది ఎంత వైభవంగా జరిగిందో చూసాం కదా! అలాంటి గంభీరమైనటువంటి గొప్ప వైభవముతో కూడినటువంటి ఆ యొక్క వివాహానికి ఒక సింగర్‌ని పిలిచినప్పుడు ఆమె చాలా ప్రిపేర్ అయ్యి, ఓహ్! నేనక్కడ పాట పాడాలి గదా! అని జెప్పేసి పాట పాడేదానికి బాగా ప్రిపేర్ అయిందంట. ఆ వివాహం రోజు తను, తన భార్య మంచిగా ఆ యొక్క వెడ్డింగ్ ఆహ్, దగ్గరికెళ్ళిందంట. ఆ వెడ్డింగ్ ఎక్కడ అంటే చాలా, చాలా ఎత్తులో ఉన్నటువంటి టవర్. ఆహ్, ఆ యొక్క స్పేస్ నీడిల్ అని ఏదో అంటారు. అక్కడ ఆ ఎత్తులో ఉన్నటువంటి టవర్‌లో చాలా వైభవంగా జరిగే ఆ వివాహానికి కింద ఎలివేటర్ దగ్గర కేవలము ఆ వివాహానికి మాత్రమే హాజరయ్యే వారికి సెపరేట్ ఒక ఎలివేటర్‌ని ఉంచి దాంట్లో ఎవరైతే వారి పేరు ఉంటదో, ఆ పేరు ఉన్న వాళ్ళని మాత్రమే ఎలివేటర్‌లో ఎక్కిస్తూ వచ్చారంట. అయితే ఆ ఎలివేటర్‌లో ఎక్కేదానికి ఈ భార్యాభర్తలు ఈమె ఈమె అక్కడ ఇంకా పాట పాడాలి. అంటే వెరీ, వెరీ స్పెషల్ గెస్ట్. ఆ వివాహములో పాట పాడాలి అంటే ఎంత స్పెషల్ గెస్టో మనం ఊహించొచ్చు. అయితే ఆ ఎలివేటర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈమె పేరుని చూసి, ఎక్కడ పేరు లేదే, పేరు లేదే అని ఒకసారి పట్టు 2, 3 సార్లు వెతికి, వెతికి సారీ అండి మీ పేరు లేదు. మేము మిమ్మల్ని అలౌ చేయలేము అని, అని చెప్తూనే వాళ్ళు ఎంతో నిరుత్సాహంతో, అవమానముతో తిరిగి వాళ్ళ కారులోకి వెళ్ళి ఇంటికి ఎళ్తా ఉన్నారంట. ఆ భర్త ఆమెను అడుగుతా ఉన్నాడంట. "ఏంటి నువ్వేమో ఇన్వైట్ చేశారన్నావు. మరి వెళ్తే మనల్ని లోపలికి ఎలివేటర్ కూడా ఎక్కనీయలేదే" అని చెప్పి ఆ భర్త అడిగితే, ఆమె అప్పుడు గుర్తు చేసుకునిందంట. అవునవును. నాకిప్పుడు గుర్తొస్తా ఉంది. వాళ్ళు ఇన్విటేషన్ పంపించినప్పుడు ఒక ఆర్ఎస్‌విపి అని ఒక చిన్న కార్డ్ ఉంటది. ఆ ఆర్ఎస్‌విపి అంటే నేను రిప్లై చేయాలి. రెస్పాండ్ అవ్వాలి. ఏమని? అవును నేను వస్తాను. సారీ, దయచేసి మన్నించండి. ఏదో ఇంటర్నెట్. ఓకే. సో సో ఆ విధంగా ఆ యొక్క గ్రేట్ సింగరు ఆ గొప్ప వివాహానికి అటెండ్ కాలేకపోయింది. ఎందుకు అంటే ఆర్ఎస్‌విపి రెస్పాండ్ కన్ఫర్మేషన్ తిరిగి వారికి ఇవ్వలేదు. దయచేసి గమనించండి. ఈ యొక్క కథలో నిజంగా జరిగిన ఈ సన్నివేశంలో ఎవరైతే ఇన్విటేషన్ అందుకుంటారో వాళ్ళు ఆర్ఎస్‌విపి ఇవ్వకపోతే వారి పేర్లు అక్కడ ఉండవు. అట్లనే ఒకసారి మనము దాన్ని మన యొక్క రక్షణకి పోల్చి చూస్తే నిజంగా క్రీస్తు ప్రభుల వారు ఇచ్చే ఆ ఇన్విటేషన్‌కి నీవు నేను రెస్పాండ్ కాకపోతే, ఆర్ఎస్‌విపి చెప్పకపోతే, కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, అవునయ్యా! అని చెప్పి ఆయన ఇచ్చే సిలువ రక్షణను మనము స్వీకరించకపోతే, ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించకపోతే, దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, మనకు లేదా మన కుటుంబస్తులకు ఎవరికీ కూడా వారి యొక్క పేరు ఆ జీవ గ్రంథంలో ఉండదు. ఎప్పుడైతే వారి యొక్క పేరు ఆ జీవ గ్రంథములో ఉండదో, అప్పుడు వారు ఆ పరలోక రాజ్యంలోకి, క్రీస్తు ప్రభుల వారి ప్రెజెన్స్‌లోకి, నిత్య జీవములోకి ఎంటర్ కాలేరు అని మనకు చాలా చక్కగా అర్థమయ్యేటటువంటి ఆ యొక్క సన్నివేశము. దయచేసి గమనించండి. క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి, నీ యొక్క పాపములను, నా యొక్క పాపములను తన యొక్క రక్తము చేత కడిగి నీకు నాకు పరలోకము మార్గమై ఉన్నారో, ఒకసారి గమనిస్తే ఆయన దేవాది దేవుడు. అయితే
శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మనుషుల మధ్య నివసించాడు. మానవ రూపాన్ని తీసుకున్నారు. అయితే ఆ సత్యాన్ని మనము గ్రహించి, గమనించి ఆయనకు రెస్పాండ్ అయితే ఎవరైతే అవుతారో వారికి రక్షణ కలుగుతది. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాము అని వాక్య భాగం సెలవిస్తా ఉంటుంది కదా. ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యతను ఆయన తన మీద తీసుకున్నారు. అలాగే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై, ఇక్కడ గమనించండి, క్రీస్తు ప్రభుల వారు మన శాపాన్ని తీసుకొని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నీకు నాకు అనుగ్రహించారు. ఆ విధంగా చూస్తూ వెళ్తే మనము క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము ఆ దినములలో అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చేటటువంటి ఆ సన్నివేశానికి పోల్చి చూస్తే నిజంగా ఆ దినములో అబ్రహాము వాళ్ళ సొంత కొడుకును, ఒకే ఒక కొడుకును దేవుడు బలిగా అర్పించమని అడిగినప్పుడు ఏమాత్రము వెనుకాడక బలిపీఠము మీద కొడుకును ఉంచుతారు. దాన్ని ఆ యొక్క సన్నివేశంలో క్రీస్తు ప్రభుల వారిని ఒకవేళ యేసు ఇస్సాకును క్రీస్తు ప్రభుల వారికి పోల్చి చూస్తే అక్కడ ఇస్సాకు ఏ విధంగా అయితే మౌనంగా బలిపీఠం మీద ఉన్నాడో, ఏ మాత్రము ఏంటి నాయనా అని ఒక్క క్వశ్చన్ కూడా చేయకుండా ఉన్నాడో, ఆ విధంగా క్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం బలి అయిపోయారు. దాన్ని మనము గమనిస్తూ ఉంటున్నామా? ఆ బలి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు యోనా ఏ విధంగా అయితే రాత్రింబగళ్ళు 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నారో, ఆ విధంగా క్రీస్తు ప్రభుల వారు భూగర్భములో ఉన్నట్లుగా మనము వాక్య భాగం చూస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి, భూగర్భము అంటే ఇక్కడ ఇంగ్లీష్లో 2-3 పదాలు గుర్తొస్తాయి. ఆ పదాలను తర్వాత వాటిని నేను మీకు కొంచెం లోతుగా వర్ణించాలని చెప్పి ఇష్టపడతా ఉంటున్నాను. ఈ యొక్క ఇమేజ్లో, ఈ పిక్చర్లో మనం చూస్తే దయచేసి గమనించండి, ఇక్కడ యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన చనిపోతారో, ఆయనను పాతి పెడతారో, ఆయన అక్కడ భూగర్భములోకి వెళ్ళినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కొన్ని పదాలు ఏవి అంటే షియోల్, హేడీస్, తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, షియోల్, హేడీస్, తర్వాత పాతాళము, నరకము, హెల్, గెహన్నా, టార్టారస్, టార్మెంటెడ్ ప్లేస్, ఇలాగ కొన్ని పదాలన్నీ కూడా ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటాము, చదువుతూ ఉంటాం. దయచేసి గమనించండి, షియోల్ అంటే అది హీబ్రూ వర్డ్, హేడీస్ అంటే అది గ్రీక్ వర్డ్, ఒకటే మీనింగ్. అయితే ఏంటంటే ఈ పాత నిబంధన కాలంలో చనిపోయినటువంటి భక్తులు, తర్వాత పాపులు ఆ హేడీస్, షియోల్ అనే ప్రదేశానికి వెళ్తారు. అది 2 కంపార్ట్మెంట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము బోజం, తర్వాత ఇంకొకటి ప్లేస్ ఆఫ్ టార్మెంట్ అని 2 భాగాలుగా, ఆ 2 భాగాలకు మధ్యలో ఒక గొప్ప అగాధం ఉంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి పోలేరు, అక్కడి వాళ్ళు ఇక్కడికి పోలేరు. ఆ లాజరస్, రిచ్ మ్యాన్, ధనికుడు, ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మనము ఆ సంఘటన గురించి కూడా వింటా ఉంటాం కదా. లాజరస్ అయితే అబ్రహాము బోజంలో ఉన్నాడు. అయితే ఆ యొక్క ధనికుడు ఇక్కడ టార్మెంటెడ్ ప్లేస్, ఆ రిచ్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రెండిటికి మధ్యలో ఒక గొప్ప అగాధం ఉంది. గల్ఫ్ ఆఫ్ క్యానియన్ అని కూడా అంటారు. ఈ 2 ప్లేస్ని, ఇదంతా కూడా దీన్ని మనము ఏమంటారు అంటే హేడీస్ లేదా షియోల్ అన్నటువంటి మాటల్ని, లేదా పాతాళము, భూగర్భము అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే క్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళారు అని మనం చూస్తే, క్రీస్తు ప్రభుల వారు అదే శిలువ మ్రాను మీద ఒక దొంగ అంటాడు కదా, ఇంకొక దొంగను హెచ్చరిస్తాడు. మనిద్దరము పాపం చేశాము, దొంగతనం చేశాము, మనకు ఈ శిక్ష పడాలి,
కానీ ఈయనైతే ఏ పాపము చేయలేదు అని చెప్పి సిలువ మీదనే ఒప్పుకుంటాడు క్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని. ఆ మరుక్షణమే క్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నీవు కూడా నాతో పరదేశులో ఉంటావు అని. కాబట్టి ఆ పరదేశు ఏంటి అంటే పారడైజ్. ఆ పారడైజ్ అబ్రహాము భోజము అని కూడా పిలుస్తారు. అయితే ఇంకొక ప్లేస్ టార్మెంటెడ్ ప్లేస్. అక్కడ ఆ రెండు ఉన్నటువంటి దాన్ని షియోల్ లేదా హేడిస్, పాతాళము, భూగర్భము అని అంటారు. అయితే ఒకసారి గమనిస్తే క్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత ఈ అబ్రహాము భోజము అంటే ఈ పరదైసుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన భక్తులకు ప్రత్యేకంగా గమనించండి, నోవాహు కాలములో ధర్మశాస్త్రము లేదు. ఆ నోవాహు కాలంలో ఎవరెవరైతే ఉన్నారో, మంచివారు అయితేనేమి, చెడ్డవారైతేనేమి, తర్వాత ఆ మంచివారికి ఆ యొక్క రక్షణను గురించిన, ఆ జయ జీవితమును గురించిన, ఆ విక్టోరియస్ లైఫ్ గురించినటువంటి ఆ యొక్క మాటలను క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఉన్న వారికి తెలియపరుస్తారు అన్నటువంటి సత్యాన్ని మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. అదే ఇక్కడ ఉన్నటువంటి వారిని, ఆ పరదైసులో ఉన్నటువంటి వారిని ఇంకొక మ్యాప్ లో కూడా మనం ఇంకొక ఇమేజ్ లో క్లియర్ గా చూస్తే, ఆ హేడిస్ లేదా షియోల్ అంటే రెండు భాగాలు. గల్ఫ్ అనేది మధ్యలో ఆ రెండింటిని సపరేట్ చేసినటువంటి ఆ గల్ఫ్ గా మనం చూస్తే, చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా పాతాళముకు, పాత నిబంధన గ్రంథంలో చనిపోయిన ప్రతి ఒక్కరూ పరదేశుకు కానీ లేదా ఆ టార్టారస్ కి కానీ వెళ్తారు. టార్టారస్ కి ఎవరు వెళ్తారు అంటే దేవుణ్ణి ఒప్పుకోకున్నటువంటి వారు, దేవునికి అవిధేయతగా జీవించినటువంటి వారు. అయితే దేవుని బిడ్డలందరూ కూడా పాత నిబంధన ప్రకారము ఆ పారడైజ్ కి వెళ్తారు. తర్వాత ఇప్పుడు చనిపోయే వారు కూడా పరదైసుకు వెళ్తారు అని మనము వాక్య భాగంలో చదువుతూ ఉంటాము, వింటా ఉంటాం. కానీ ఈ పారడైజ్ క్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆ భూగర్భంలో ఉండే ఆ పరదైసును ఆయన చెరగా పట్టుకొని పోయేను అని కూడా మనం వాక్య భాగంలో చూస్తూ ఉంటాం కదా. ఆ పారడైజ్ ఇప్పుడు భూగర్భంలో లేదు, కానీ పైన ఉంది. అది దాని గురించిన కొన్ని మాటల్ని మనము నెక్స్ట్ స్లైడ్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఆదికాండము 1వ అధ్యాయంలో 2వ దినము చేసినటువంటి ఆ ప్రక్రియకు దేవాది దేవుడు ఇది మంచిదియును కనపడను అన్న మాట వాక్య భాగంలో మనం చూడము. ఎందుకు అంటే ఇక్కడ మనము చూస్తే ఈ ఇమేజ్ లో 3 ఆకాశాలు, 3 విశాలములుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుడు ఆ విశాలము చేసి, విశాలము క్రింది జలములను మీది జలములను వేరుపరపుగా అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క విశాలమునకు, ఒక విశాలమునకు ఇక్కడ ఆయన ఇది 2వ ఆకాశము అని చెప్పి కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అర్త్, భూమి మొదటి ఆకాశము అయితే 2వ ఆకాశము, దాని తర్వాత 3వ ఆకాశము, 3వ ఆకాశము, థర్డ్ హెవెన్ అని కూడా మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఈ పిక్చర్ లో చూస్తే దయచేసి గమనించండి. ఫస్ట్ హెవెన్, మొదటి హెవెన్ అని అంటే పరలోకము అని మనము చదువుతూ ఉంటాం తెలుగులో. ఇంగ్లీష్ లో ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్ అని కూడా వింటూ ఉంటాం. అయితే యెషయా 55లో ఉన్నట్లుగా ఈ ఫస్ట్ హెవెన్ అంటే ఈ భూమి మీద, అప్పట్లో ఏదేను వనం కూడా భూమి మీదనే ఇరాక్ ప్రాంతంలో ఉన్నది అని చెప్పి మనము వాక్య భాగాలలో చూస్తూ ఉంటాం. అయితే ఈ సెకండ్ హెవెన్ ఏంటి అంటే, ఇక్కడ ఈ సెకండ్ హెవెన్ లో ఈ అందరూ ఫాలన్ ఏంజల్స్, అవిధేయులుగా ఉన్నటువంటి ఆ దూతలు ఈ సెకండ్ హెవెన్ లో ఉంటారు. తర్వాత థర్డ్ హెవెన్ లో దేవుని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్. పౌలు భక్తుడు కూడా మనము వాక్య భాగంలో చూస్తాం కదా, నేను 3వ ఆకాశమునకు కొనిపోబడి తిని అన్నటువంటి మాటను కూడా మనము చూస్తూ ఉంటాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఆ ఆత్మల యొద్దకు క్రీస్తు ప్రభుల వారు చనిపోయినప్పుడు ఆ పరదేశుకు వెళ్ళి, ఆ హేడిస్, షియోల్లో ఉన్నటువంటి ఆ పరదేశుకు వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన భక్తులకు క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ యొక్క సువార్తను, ఆ విక్టోరియస్ లైఫ్ గురించి, జయ జీవితం గురించినటువంటి ఆ యొక్క ప్రక్రియను జరిగించి, తర్వాత ఆ చెరను, అక్కడ ఉన్నటువంటి బందీలుగా ఉన్నటువంటి ఆ పరదేశులో ఉన్నటువంటి వారిని చెరగా పట్టుకొని పోయెను అని మనము ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయము 8-10 వచనములలో చూస్తాం కదా. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఈయన భూమి క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు అని ఎఫెసీలకు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఈ ఇమేజ్ లో ఒకసారి ఫ్యూచర్ గురించి కూడా మనము చూస్తే దయచేసి గమనించండి. ఇక్కడ మన జీవితము, ఈ ఇప్పుడు క్రొత్త నిబంధనలో బ్రతికే నీ జీవితము, నా జీవితము, మనమందరం కూడా మనము చనిపోతామండి. చనిపోవడం అనేది ఇంకా అది అనివార్యం, అది కంపల్సరీ జరుగుతుంది. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు అని ఒకవేళ చూసుకున్నా, మహా అంటే 70 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు బ్రతుకుతామేమో దేవుడు ఇచ్చే ఆ ఆయుష్ను బట్టి. ప్రతి ఒక్కరము చనిపోతాం. కానీ చనిపోయిన నీవు నేను ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నాం? ఆ పరదైసు, ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానముడు అయిన తర్వాత ఆ కింద భూగర్భంలో ఉండే పరదైసును చెరగా తీసుకొని పోయి ఆయన ఇప్పుడు ఆకాశ మండలంలో ఒక వెయిటింగ్ ప్లేస్ అని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ వెయిటింగ్ ప్లేస్ లో ఈ క్రొత్త నిబంధన కాలములో చనిపోయే దేవుని బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా ఆ వెయిటింగ్ ప్లేస్ లో ఉంటారు. ఆ వెయిటింగ్ ప్లేస్ అయిన తర్వాత ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు రావడం జరుగుతుందో, ఆ అప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా, ఈ ఇమేజ్ కావాలంటే మీరు దయచేసి తీసుకొని ఇంకా లోతుగా వాక్యాలతో సహా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ జరుగుతుంది. భక్తులకు జరిగే జడ్జిమెంట్ మనం ఇదివరకు చూసాం కదా, మనం కొన్ని మెసేజెస్ లో ఉన్నాం. క్రీస్తు న్యాయపీఠము, క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము ఎదుట నిలిచేవాది ఎవరు అంటే ఆయనను, రక్షణను స్వీకరించినటువంటి దేవుని భక్తులు. అయితే ఇంకొక జడ్జిమెంట్ కూడా ఉంది, దాన్ని వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని కూడా అంటారు. అంటే అదేంటి? ధవల సింహాసనము తీర్పు. అక్కడ దేవాది దేవుడు తీర్చే తీర్పు దగ్గర ఎవరు నిలబడతారు అంటే పాపులు, యేసు ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళు. దయచేసి గమనించండి బిడ్డలారా, ఎవరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? నువ్వు క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం వరకు వెళ్తా ఉన్నావా? నీ కుటుంబస్తులు, మన కుటుంబంలో ఉండే మన బిడ్డలు క్రీస్తు న్యాయపీఠం వైపు వెళ్తా ఉన్నారా? లేదా ధవల సింహాసనం తీర్పు వైపు వెళ్తా ఉన్నారా? ధవల సింహాసనపు తీర్పు వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ గెహన్న, నరకము, నిత్యాగ్నిలో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని కూడా మనం వాక్య భాగం వింటా ఉంటాం కదా. అక్కడికి వెళ్ళబోయే ఆ స్థలము, ఇంకా అది ఇటర్నల్ హెల్, ఇటర్నల్ డెత్, నిత్య నరకాగ్నిలో. ఇంకా అక్కడి నుంచి మరి ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. రెప్పపాటులో జరిగేటటువంటి ఆ యొక్క ప్రక్రియకు ముందుగానే, సమయం ఉండగానే క్రీస్తు ప్రభుల వారిని నీవు, నేను, మన కుటుంబస్తులు, మనకు తెలిసిన వారందరూ కూడా క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణను స్వీకరించాలని చెప్పి ఇక్కడ చివరిగా ఇంకొక ఇమేజ్ ని నేను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. దీంట్లో చాలా క్లియర్ గా ఉన్నాయి. ఈ పారడైజ్ కింద ఉంది చూడండి. ఈ సేవ్డ్ అంటే అబ్రహాము భోజంని పారడైజ్ అని అంటారు. క్రీస్తు ప్రభుల వారు అక్కడికి వెళ్ళి అక్కడ వారితో 3 రాత్రులు 3 పగలు ఉండి వారికి జయ జీవితం గురించి, విక్టోరియస్ లైఫ్ ను చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఈ పారడైజ్ ఇప్పుడు చూడండి పైన ఉంది. ఈ పైకి పారడైజ్ తీసుకెళ్ళాడు, చెరగా పట్టుకొని వెళ్ళాడు. కానీ నీవు నేను ఇంకా భూమి మీద బ్రతుకుతా ఉన్నాం, ప్రజెంట్ డేస్. అయితే మన జీవితము ఏ విధంగా గడపనై ఉంటున్నాం? 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది. 3.5 సంవత్సరములు శ్రమలు, మరి ఒక 3.5 సంవత్సరములు మహాశ్రమలు. అందరూ ఎక్కువ మంది నమ్మేటటువంటి థియరీ,
2 థియరీలు ఉంటాయి కదా. సంఘము ఎత్తబడుతుందా లేదా సంఘము శ్రమల గుండా వెళ్తుందా అని. ఏది ఏమైనప్పటికీ మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో క్రీస్తు ప్రభుల వారు వస్తారు, 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. ఆ 1000 ఏండ్ల పరిపాలన చేసే ఆ సమయమంతా కూడా సైతానుడు ఆ బాటమ్‌లెస్ పిట్ లో బంధింపబడతాడు. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఆ జడ్జిమెంట్ అనేది జరుగుతది. ఆ జడ్జిమెంట్ తర్వాత నిజంగా అప్పుడు ఆ పాపులను నరకం వైపు, దేవుని బిడ్డల్ని పరలోకం వైపు వెళ్ళేటటువంటి ప్రక్రియ జరుగుతది. ఈ యొక్క ఇమేజ్‌లో చాలా లోతుగా ప్రతి వాక్యము కూడా లెక్కింపబడి ఉంది. మనము బాగా ధ్యానం చేసుకోవచ్చు. ఈ వ ఈ ఈ యొక్క ఇమేజ్‌ని నేను అప్పుడప్పుడు చూస్తూ, ఏంటి ఈ కాలంలో ఏం జరుగుతోంది? నా జీవితము ఎట్లా ఉంది? అని చెప్పి నెమరు వేసుకుంటూ మనము ఆ యొక్క రక్షణని భయముతోనూ, వణకుతోనూ మనము కొనసాగించాలని చెప్పి నేను ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నానండి. మనందరికీ కూడా జాబ్స్ వస్తాయి గదా! కొంతమందికి పర్మనెంట్ జాబ్స్ వస్తాయి. కొంతమందికి టెంపరరీ జాబ్స్ వస్తాయి. ఆ టెంపరరీ జాబ్స్ ఎట్లా ఉంటాయంటే, అది పర్మనెంట్ అయితదా? కాదా? అనేటటువంటి భయము అనుక్షణము లేదా ప్రతి వారానికి ఒకసారో లేదా నెలకొకసారో అది గుర్తొస్తా ఉంటది. మీరైతే ఒకవేళ ఆహ్, ఏమంటారు, కొంతమంది ఫుల్ టైమ్ జాబ్స్‌లో ఉన్నారేమో, కొంతమంది కాంట్రాక్ట్ జాబ్స్‌లో ఉన్నారేమో. ఇక్కడైతే ఈ అమెరికా దేశంలో ఫుల్ టైమ్ అయినా లేదా కాంట్రాక్ట్ అయినా జాబ్ ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతాదో ఎవరికీ తెలీదు. సడెన్‌గా వాళ్ళు లే ఆఫ్ చేసేస్తారు. ఎప్పుడు లే ఆఫ్ చేస్తారో ఏమో, ఇంకొక జాబ్ కోసం వెతుక్కుంటా ఉండాలి. ఆ భయముతో కూడినటువంటి ఆ భయముతో, వణుకుతో నువ్వు ఆఫీస్‌లో ఎట్లా పని చేయాలంటే నువ్వైనా, నేనైనా ఎంతో జాగ్రత్తగా ఏ చిన్న తప్పు జరగకుండా, ఎందుకంటే ఏమన్నా కొంచెం చిన్న తప్పు జరిగిందంటే ఏ దయాదాక్షిణ్యాలు ఉండవు. ఏమాత్రము వాళ్ళు దయ చూపించరు. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే నుంచి నువ్వు ఆఫీస్‌కి రావద్దు అంటారు. మనకు ఎస్‌పీజీ చర్చ్ దగ్గర ఒక చిన్న సర్కిల్ ఉంది గదా! ఆ డాన్ బాస్కో దగ్గర, ఆ సర్కిల్ దగ్గర కూడా రోజు కూలీల వారు అక్కడ నిలబడుకోనుంటారు. ఎక్కడైతే మేస్త్రీలు లేదా వాళ్ళు కాంట్రాక్టర్స్ వాళ్ళొచ్చి, మాకు ఇప్పుడు ఇదిగో పలానా చోట పని ఉందని చెప్పి ట్రాక్టర్‌లో ఒక 10 మందినో, 20 మందినో ఆహ్, ఆ ట్రాక్టర్‌లో ఎక్కించుకొని పోతారు. ఆ ట్రాక్టర్ దగ్గరికి నేనొస్తానయ్యా అని చెప్పి చాలా మంది, ఒక 100 మంది పరిగెత్తినా కూడా ఆ ట్రాక్టర్‌లో పట్టేది ఆ పనికి కావాల్సిన ఏదో 10 మందిని, 20 మందిని మాత్రమే ట్రాక్టర్‌లో ఎక్కించుకొని ఆ దినకూలి కోసము వెళ్తారు. దయచేసి గమనించండి. మన బ్రతుకులు కూడా ఈ ఈ భూమి మీద బ్రతికేతప్పుడు మన యొక్క రక్షణను మనము ఆ విధంగా వణకుతో, భయముతో పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత అంటిపెట్టుకొని మనము బ్రతకాలని చెప్పి దేవుడు ఆ యొక్క వాక్య భాగానికి మనకు గుర్తు చేస్తా ఉన్నారండి. ఏదో రక్షణ వచ్చేసిందిలే అని చెప్పి మన ఇష్టానుసారంగా మన చిత్తాన్ని జరిగించుకుంటూ బ్రతకకూడదు. కొంచెము దేవునికి కంప్లీట్‌గా మనము దేవుని ఆధీనంలో ఉంటూ బ్రతకాలని చెప్పి, ఆ విధంగా క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైనాడు. ఆ పునరుత్థానము ఫస్ట్ ఫ్రూట్‌గా, అంటే ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభుల వారున్నారు. అందరికీ, అనేక మందికి ఎమ్మాయి మార్గంలో క్లెయోపాకి, తర్వాత ఇంకొక శిష్యుని పేరు, అదే భక్తుని పేరు రాయబడలేదు కానీ వారికి కనపడినాడు. ఎంతమందికి కనపడినాడు అని చూస్తే మగ్దలేనే మరియ, ఆ ఇద్దరు ఎమ్మాయి మార్గంలో పయనించే వాళ్ళకు, పేతురుకు, 10 మంది అపోస్తులకు, 11 మంది అపోస్తులకు, 500 మంది ప్రజలకు, అలాగే తన సొంత తమ్ముడు హాఫ్ బ్రదర్ జేమ్స్‌కి, వీరందరికీ కూడా కనపడతాడు. 40 రోజులు ఉంటాడు. 40 అనే నంబర్‌కి కూడా ఒక సిగ్నిఫికెన్స్‌ని ఉంది. 40 రోజులంటే నోవాహు 40 దినాలు పడవలో ఉండడము, తర్వాత మోషే 40 సంవత్సరాలు ఉండడము, ఇలాగ 40కి సిగ్నిఫికెన్స్ కూడా ఉన్నటువంటి అనేక సందర్భాల్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తా ఉంటున్నాను.
డీప్గా ఒక్కొక్కటి చదవాలి, నేర్చుకోవాలి అనుకున్న వారు ఎవరైనా పీపీటీ తీసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ చూస్తే ఈ 40 దినాలు ఏంటి అంటే ఈ ప్రిపరేషన్, ఆ ట్రాన్సిషన్. క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులకు 40 దినాలు వాళ్ళతో ఉంటూ వారికి వాళ్ళను ప్రిపేర్ చేశాడు. ఎందుకు అంటే వారు ఒక ట్రాన్సిషన్‌లోకి వెళ్ళబడతా ఉన్నారు. దయచేసి గమనించండి. పేతురు భక్తుడిని మనం చూస్తే ఆయన ఆ గుడ్ ఫ్రైడే దినములో యేసు ప్రభుల వారిని సిలువ వేసే ఆ దినములో 3 సార్లు బొంకుతాడు. 3 సార్లు అబద్ధం చెప్తాడు. తర్వాత క్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఆయన కనపడతాడు. అయినా కూడా ఆయన జీవితము ఎట్లా ఉంటదంటే తిరిగి పాత జీవితం. తిరిగి పొయ్యి ఆహ్, మళ్ళీ చేపలు పట్టేదానికి వెళ్ళి తన పాత జీవితంలో గడిపేదానికి ఆయన వెళ్ళడమే కాకుండా ఇంకా ఆయనతో పాటు ఇంకొక తన ఫ్రెండ్స్‌ని మిగిలిన శిష్యులను కొంతమందిని కూడా తీసుకొని వెళ్తాడు. ఆ విధంగా మనం కూడా గమనిస్తే ఒకసారి గమనించండి. ఆ శిష్యులందరూ కూడా క్రీస్తు ప్రభుల వారు అంటే దేవాది దేవుడు, సాక్షాత్తు దేవాది దేవుడు వారితో నడిచి అనేక ఉపమానాలు, అనేక సూచక క్రియలు ఏ విధంగా చేసి చూపించారో గమనించండి. అప్పటికైనా కూడా వారిలో పరివర్తన జరగలేదు. అంత క్లోజ్‌గా వారితో ఉన్నప్పటికీ కూడా వారిలో ఆ పరివర్తన, వారి యొక్క మనసు, ఆ యొక్క నేత్రాలు ఇంకా ఓపెన్ కాలేదు అన్నట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం. ఆ 40 దినాలు ఉంటూ ఇంకో చోట ఎక్కడో నాకు రెఫరెన్స్ లేదు కానీ నేను విన్నాను ఏందంటే 40 దినాలు 40 సార్లు వాళ్ళకు అక్కడక్కడ కనపడ్డము. తర్వాత 40 దినము ఆరోహణం కావడము మనందరం కూడా చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి. యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై ఏ విధంగా అయితే ఆరోహణం అయిపోయాడో, అప్పుడు దేవదూతలు ఇద్దరు దేవదూతలు వచ్చి వారందరితోటి వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణం అయితూ ఉన్నప్పుడు వారు ఏమని చెప్తారంటే, "మీరు ఏ విధంగా చూస్తా ఉంటున్నారో అదే విధంగా రాబోతా ఉన్నాడు" అని చెప్పి వారితో చెప్పిన మాటను అపోస్తుల కార్యములు 1 అధ్యాయం 10, 11లో చూస్తా ఉంటున్నాం కదా! అదే క్రీస్తు ప్రభుల వారు తిరిగి రానయ్యుంటున్నారు. ఆయనను ఎదుర్కొనేందుకు నీవు నేను ఈరోజు సిద్ధపడి ఉంటున్నామా? అనేది మనకు ఒక్కసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆయన ఏ విధంగా అయితే వెళ్ళిపోతా ఉంటున్నారో, వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులకి అంటే 50వ రోజు, 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి మనుషుల యొక్క హృదయాలలోకి క్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే అంగీకరించారో వారి జీవితాలలో వచ్చి వాళ్ళని చేత పట్టుకొని నడిపించే ఆ సన్నివేశాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి 50వ రోజు అంటే క్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన అప్పటి నుంచి 50వ రోజు లెక్కగా చూస్తే ఆ 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యని ఆరంభించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఆహ్, మత్తయిలోను 3:11లో అలాగే లూకాలో సువార్తలోను, అపోస్తుల కార్యములోను క్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం ఇస్తారు అని ఉంది అంటే ఇక్కడ మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఇవ్వబడతది అని చెప్పి వాక్య భాగంలో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆ 50వ దినమున దాన్ని కాంట్రాస్ట్‌గా చూస్తే ఆ పెంతెకోస్తు దినము అని మనం చూసినప్పుడు ఆ దినాలలో మోషే సీనాయి పర్వతములకు వెళ్ళి ఏ విధంగా అయితే 10 ఆజ్ఞలు తీసుకొని వస్తారో ఆ వచ్చిన రోజు ఆయన కొండ మీద నుంచి ప్రయాణించి కరెక్ట్‌గా వారి దగ్గరికి వచ్చిన 50వ రోజు చూస్తే అక్కడ ఆహ్, అక్కడ ఏం జరుగుతది అంటే ఒక సన్నివేశం జరుగుతది. ఆ సన్నివేశము ఏం జరుగుతది అంటే అక్కడ వచ్చి చూస్తే వీరందరూ కూడా ఆహ్, అన్య దేవతలకు ఏమంటారు అన్య దేవతలను పూజిస్తా ఉండే ఆ లోకంలో పడిపోతారు. అప్పుడు మోషే ఎవరైతే దేవుని వైపు వస్తారో రండి అని చెప్పి అక్కడ వేరుపరుస్తే ఆ లేవీయులందరూ దేవుని వైపు వస్తారు. వారందరూ కూడా అక్కడ 3000 మంది కూలిపోతారని కూడా మనం వాక్య భాగంలో చూస్తా ఉంటున్నాం.
ఆ దినంలో పాత నిబంధన గ్రంథంలో 3000 మంది ఏ విధంగా కూలారో, ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన 50వ దినం చూస్తే అక్కడ 3000 మంది దేవునిలోకి రావడము, రక్షణ పొందడము జరుగుతుంది. ఆ దినము నుండి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటటువంటి ఆ ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. దయచేసి గమనించండి. ఆ ప్రసంగిలో 3:11లో ఇంగ్లీష్లో చాలా క్లియర్ గా ఉంది. ఏమైనా ఉంటదంటే, ఇటర్నిటీ ఇంటూ మ్యాన్స్ హార్ట్ అని. శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు అని ఇక్కడ జ్ఞానం గురించి చెప్తాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఈ ప్లాంటెడ్ ఇటర్నిటీ ఇంటూ హ్యూమన్స్ హార్ట్ అని. అంటే దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సాక్షాత్తు నీ హృదయంలో నా హృదయంలో ఉన్నారు అంటే ఆయన పరలోకాన్ని మన హృదయంలో ప్లాంట్ చేశారు అనే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ని మనం గమనిస్తే అది ఎంత గొప్ప మాట కదా. మనకి ఎంతో ఎంకరేజ్ని ఇచ్చే మాట. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన నీవు నేను ఏ విధంగా బ్రతుకుతా ఉన్నాం. ఒక పాట కూడా ఉంది, యు డింట్ వాంట్ హెవెన్ విదౌట్ అస్, సో జీసస్ యు బ్రాట్ హెవెన్ డౌన్, మై సిన్ వాజ్ గ్రేట్, యువర్ లవ్ వాజ్ గ్రేటర్ అని ఒక హిల్ సాంగ్ ని కూడా మనం వింటా ఉంటాం. వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ అనే పాట. నీవు నేను పరలోకంలో లేకుండా ఉండడము దేవుడికి ఇష్టం లేక దేవుడే ఆ పరలోకాన్ని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాలని దేవుని ఆలయముగా చేసుకున్నారు అని కూడా కొరింథీయులకు రాసిన మనము అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ఒక్కసారి గమనించండి, ఈ మెయిన్ కాంట్రాస్ట్ డిఫరెన్స్ నేను మరి ఒకసారి మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. పేతురు భక్తుడిని యొక్క జీవితంలో చూస్తే దయచేసి గమనించండి. పెంతెకోస్తు అనుభవంకు ముందర పేతురుని ఒక్కసారి గమనిస్తే ఆయన నిజంగా పాప క్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. అయితే పెంతెకోస్తు దినం రోజు ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ముందర కేవలము ఒక సాధారణ డిసైపుల్ గా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మము జరిగిన ప్రక్రియ తర్వాత ఆయన గొప్ప అపోస్తలుడుగా అనేక మంది, 3000 మంది ఒకసారి, 5000 మంది ఒకసారి క్రీస్తు రక్షణను తీసుకుని దేవుని రాజ్యంలోకి రావడము జరిగే ఆ యొక్క సన్నివేశాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఆయన కేవలము ఒక చేపలు పట్టేవాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఆయన మనుషులను పట్టే జాలరులుగా, అంటే మనుషులను పట్టే వాడిగా దేవుడు ఆయనను తీర్చిదిద్దుతాడు కదా. ఒకసారి గమనించండి, సాక్షాత్తు యేసు ప్రభుల వారు ఆయనతో ఉన్నప్పుడు ఆయనకు జరగనటువంటి ఆ యొక్క పరివర్తన, రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలోకి వస్తారో ఆయన జీవితం కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది కదా. ఒక ఆర్డినరీ మ్యాన్ చాలా ఎక్స్ట్రాడినరీగా కావడం జరుగుతుంది. ఆయన క్రీస్తు ప్రభుల వారిని వెంబడించేవాడు. కానీ ఇక్కడ ఆయన బండ మీద నా యొక్క ఇంటిని కడతాను అని చెప్పి యేసు ప్రభుల వారు చెప్పిన మాట, ఆ చర్చిని, సంఘాన్ని స్థాపిస్తాను అని చెప్పినటువంటి మాట. ఆయన నిజంగా ఒక గ్రేట్ చర్చి ప్లాంటర్ గా మనం చూస్తాం. అలాగే పరలోకపు కీస్ నీ చేతిలో ఇవ్వబడతాయి, నువ్వు ఏమి మూస్తే అవి మూయబడతాయి, ఏవి తెరిస్తే అవి తెరవబడతాయి అని చెప్పిన మాటను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన 3 సార్లు అబద్ధం ఆడతాడు కదా. కానీ ఇక్కడైతే చివరికి ఆయన జీవితము ఎండుకు వచ్చినప్పుడు ఏ మాత్రం మాట్లాడకుండా తను కూడా సిలువలో మరణించేందుకు ఒప్పుకుంటాడు. ఆయన కూడా చనిపోతాడు కదా. కాబట్టి ఒకసారి మన జీవితాలని గమనిస్తే దయచేసి గమనించండి. మనము అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్ కి వెళ్తాం కదా. ఇక్కడ లైఫ్ ల్యాబ్స్ అని ఉంటది. ఆ బ్లడ్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి కదా. ఆ రిజల్ట్స్ ని బట్టి నువ్వు ఏ మాత్రము, నీకు ఎటువంటి రోగాలు ఉన్నాయి, బీపీ ఉందా, షుగర్ ఉందా, డయాబెటిక్ అయినావా, ప్రీ డయాబెటిక్ లో ఉన్నావా,
కిడ్నీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, క్యాన్సర్ వచ్చిందా అని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఆ రిపోర్ట్ని మనము ఒక డాక్టర్ దగ్గరకు కాదు, 2-3 డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి సెకండ్ ఒపీనియన్ అని చెప్పి మనము తీసుకెళ్తాం కదా. మన బాడీ గురించి మనం అంత జాగ్రత్త పడతాం కదా, కానీ మన నిజంగా మన జీవితము, ఆత్మీయ జీవితం గురించి అప్పుడప్పుడు ఈ విధంగా మనం చెక్ చేసుకుంటా ఉండాలేమో అని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, ఆ రక్షణ పొంది నీవు నేను ఊరికే విశ్వాస జీవితంలో, స్వార్థపూరితమైన జీవితంలో జీవిస్తూ ఉంటున్నామా, లేదా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ మనకు ఆయన ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల చేత, నడుపుదల చేత ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటిపెట్టుకొని బ్రతికే బ్రతుకులో చక్కదిద్దుకొని సిద్ధపరచబడుతూ బ్రతుకుతా ఉంటున్నామా? చివరికి నేను ఇది అప్పుడప్పుడు మీకు చూపించానేమో. వాక్య భాగంలో 3 బాప్తిస్మములు, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్నిలోను బాప్తిస్మము అని వ్రాయబడి ఉంటది. ఆ యొక్క సారాంశాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఎందుకు అంటే, దయచేసి ఈ ఈ పవర్ పాయింట్, ఈ స్లైడ్ మన హృదయంలో ఎంత బాగా ఇన్‌ప్రింట్ అయి ఉంటదో, మనము అంత ఈజీగా బ్రతికేదానికి ఈ యొక్క మాటలు నెమరు వేసుకుంటూ బ్రతికేదానికి ఉపయోగపడతాయి అని చెప్పి నేను మీకు చూపిస్తా ఉంటున్నాను. మామూలుగా నీటి బాప్తిస్మం తీసుకున్న దేవుని యొక్క బిడ్డల విషయంలో ఎట్లా ఉంటదంటే, అది ఒక ఎక్స్టర్నల్ డిక్లరేషన్. దేవుని ఆజ్ఞ కాబట్టి ఒక ఎక్స్టర్నల్ డిక్లరేషన్ గా చూస్తాము. అది దేవుని సేవకులు ఇస్తారు. కానీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మము క్రీస్తు ప్రభుల వారు ఇచ్చేటటువంటి బాప్తిస్మము. నిజంగా నీవు నేను రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న నీవు నేను దేవునికి సాక్షిగా ఉంటాము. దేవుడు మనలో వచ్చి నివసిస్తారు. అయితే మెయిన్ హైలైటెడ్ గా ఉండే ఈ యొక్క రెడ్ లెటర్స్ లో, యెల్లో బాక్స్ రెడ్ లెటర్ లో ఉండేది మీకు మరీ ప్రత్యేకంగా చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. నీవు నేను దేవుణ్ణి ఎక్కువగా కలిగి ఉండాలా, వాక్యం ఎక్కువ చదవాలా, వాక్యం కావాలా అని ఇష్టపడుతూ ఆరాటపడుతూ బ్రతుకుతా ఉంటున్నామా, లేదా మనల్ని మనము దేవునికి సమర్పించుకొని దేవుని ఆధీనంలోకి వెళ్ళి దేవుడు మనల్ని ఎక్కువగా కలిగి ఉండేదానికి మనము ఇష్టపడుతూ బ్రతుకుతా ఉంటున్నామా? కాబట్టి దయచేసి గమనించండి. ఇంగ్లీష్‌లో నేను దాన్ని మీకు చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. యెల్లో బాక్స్‌లో రెడ్ లెటర్స్‌లో ఉండేది. డూ యూ వాంట్ టు హ్యావ్ మోర్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ వాంట్ టు హ్యావ్ మోర్ ఆఫ్ యూ అన్నటువంటి మాటని. దేవుణ్ణి నువ్వు ఎక్కువ కలిగి ఉండాలని ఇష్టపడుతున్నావా? లేదా దేవుడు నిన్ను ఎక్కువగా కలిగి కంప్లీట్‌గా నీ కంట్రోల్‌ని ఆయన ఆధీనంలోకి తీసుకోవాలని నువ్వు ఇష్టపడతా ఉంటున్నావా? ఒకవేళ ఈ స్టేజెస్ ఎల్‌కేజీ నుంచి మనం యూనివర్సిటీ వరకు ఏ విధంగా చదువుతామో, ఆ స్టేజెస్‌ని మనం గమనిస్తే రక్షణ కార్యము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, అలాగా అపోస్తుల జీవితాలలో మనము చూసినటువంటి ఆ యొక్క అగ్ని బాప్తిస్మం అంటే చివరి వరకు హతసాక్షులుగా అయ్యేంత వరకు చూపించే ఆ ఒబీడియన్స్ ని బట్టి మనం చూస్తే, ఆ వైట్ స్పేస్ చూసారా మన జీవితంలో? మొదటి దాంట్లో రెడ్ స్పేస్ అంటే దేవునికి ఏమాత్రము స్థానము లేదు, అంతా మనమే ఆక్రమించి ఉన్నాం. అట్లా స్టేజ్ బై స్టేజ్ చూస్తే పరిశుద్ధాత్మ దేవునికి ఎక్కువ స్పేస్ ని మనము ఎప్పుడైతే ఇస్తామో, ఆ మోర్ వైట్ స్పేస్ ని మనము మన జీవితంలో, మన హృదయంలో ఇస్తామో, దేవుడు ఎప్పుడు ఎక్కువగా మనల్ని ఆయన కంట్రోల్లో ఉంచుకుంటారో అప్పుడు దేవుడు నిజంగా ఇష్టపడతారు. దేవుణ్ణి మనము ప్లీజ్ చేసిన వారమవుతాము. కాబట్టి దయచేసి గమనించండి. అబ్రహాము భక్తుడు యొక్క మాటను మనం చూస్తే ఆయనకు అప్పట్లో తెలియదు, కానీ ఆయన నమ్ముతాడు. ఆ పునాదులు కలిగినట ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విధంగా నువ్వు ఒకసారి నీ రక్షణ కార్యాన్ని మనం వెనకలు చూసుకుంటూ, కానీ అదే విధంగా మనం గమనించాం కదా, ఆ సజీవమైనటువంటి ఆ నిరీక్షణతో మనము ముందుకు చూస్తూ బ్రతకాలి. నీకు మిగిలిన జీవితం ఏ విధంగా బ్రతుకుతాము అని ఆ బ్రతుకును మనము చాలా జాగ్రత్తగా బ్రతుకుతూ, అన్నిటికంటే ఎక్కువగా మనము ముందుకు అంటే పైవైపు చూస్తూ పై వాటిని మనము లక్ష్య పెడుతూ బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఈ హ్యూమన్ లైఫ్ కొద్ది కాలమే అండి, కానీ ఆ డివైన్ వరల్డ్ లోకి మనము వెళ్ళగలగాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనము ఏమాత్రము ధనము కూర్చుకోకుండా
అది ఎందుకంటే అక్కడ చిమ్మెటయు తుప్పును పడుతుంది. కానీ పరలోకంలో మన యొక్క ధనాన్ని కూర్చుకుంటూ ఎందుకంటే మన స్థితి, పౌరస్థితి అది పరలోకము అందు ఉంటుంది అని ఫిలిప్పీలకు 3:20లో మనం చదువుకుంటా ఉంటాం కదా. కాబట్టి మనందరం కూడా ఆ పరలోక మార్గము వైపు వెళ్తూ ఎటువైపు వెళ్తున్నాం? కిందికి వెళ్తున్నామా? చూడండి, కింద నిత్యాగ్ని, నరకాగ్ని ఉంటది. కానీ మనము పై వాటిని చూస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో మనం పెరుగుతూ ఉంటే ఆ పరలోకం వైపు మనం వెళ్ళగలుగుతాం. ఇదిగో నేను త్వరగా వస్తుంటున్నాను అని చెప్పి వాక్య భాగములో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన 22లో యేసు ప్రభుల వారు త్వరగా రానై ఉంటున్నారు. యుద్ధాలు చూస్తుంటున్నాం కదా. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తూ ఉంది. తర్వాత మిడిల్ ఈస్ట్‌లో చాలా యుద్ధ వాతావరణం మేల్కొని మనము చూస్తాము. పొలిటిక్స్‌ని చూస్తే నిజంగా మన దేశంలో కూడా పాలిటిక్స్ ఇప్పుడు ఎంత ఎంత ఘోరంగా అయిపోతున్నాయంటే వాటిని కూడా గమనిస్తాం. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడికి సూచన. క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం వద్ద నిలబడి ఆయన ఇచ్చే బహుమానం తీసుకోబోతుంటున్నావా? లేదా నీవు, నేను, మన కుటుంబంలో ఉండే బిడ్డలు ఆ ధవల సింహాసనం తీర్పు వైపు వెళ్తా ఉంటున్నారా? యేసు ప్రభుల వారు ముళ్ళ కిరీటం తీసుకుని నీకు నాకు జీవ కిరీటాన్ని, ఆ బంగారు కిరీటాన్ని ఇవ్వబోతా ఉంటున్నారు. ఆ ఈ 7 టైప్స్ ఆఫ్ రివార్డ్స్ ని కూడా మనము చూసి నేర్చుకుంటా ఉన్నాం కదా. ఆ 7 రివార్డ్స్, 7 రివార్డ్స్ ని మనము తీసుకునేదానికి ఆ పరలోక మార్గం వైపు మనం వెళ్తా ఉంటున్నామా? గొప్ప దైవజనుడు బిల్లీ గ్రాహం గారు అన్న మాట ఏంటంటే, మై హోమ్ ఈజ్ ఇన్ హెవెన్, ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ త్రూ దిస్ వరల్డ్. ఈ పరలోకం మన 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 పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనము కేవలము ఏదో ఉద్యోగం చేసుకొని కొంచెం పూట గడుపు గడిచి మనము మామూలుగా బ్రతకాల్సిన బ్రతుకుతా ఉంటూ పరలోకం వైపు మనం చూస్తూ క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యంలోకి వెళ్తూ ఆ హెవెన్లీ లైఫ్ ని ఈ భూమి మీద మనము బ్రతుకుతూ, ఎందుకంటే కీర్తన 16:11లో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అని, ఇన్ యువర్ ప్రజెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అని మనం మాటను చదువుకుంటా ఉంటాం కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో ఉన్నప్పుడు పేతురు యొక్క జీవితంలో మనం చూసాం కదా. క్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఆయనతో నడిచినా కూడా ఆయనలో జరగనటువంటి పరివర్తన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలోకి వచ్చారో ఆయన యొక్క జీవితము కంప్లీట్ గా మారిపోయింది. నీ జీవితం, నా జీవితం ఏ విధంగా ఉంది? ఇంకా ఆ విశ్వాస జీవితము, స్వార్థపూరితమైన జీవితము, ఆ ఆ రక్షణ కార్యములో జరిగినటువంటి అక్కడికే మనము సెల్ఫ్ సాటిస్ఫైడ్ తో బతుకుతా ఉంటున్నామా? లేదా ఆ పౌలు అపోస్తులుడైన పేతురు, తర్వాత పౌలు భక్తుల యొక్క జీవితాలలో చూస్తే దేవుడు జరిగించినటువంటి కార్యాలు నీలో, నాలో కూడా దేవుడు జరిగించాలని ఇష్టపడతా ఉంటే మనము ఆయన ఆధీనంలోకి వెళ్తా ఉంటున్నామా? చివరిగా మనం ఏం నేర్చుకున్నాము అని చూస్తే ఒకసారి క్రీస్తు ప్రభుల వారి జీవితము ఏ విధంగా గడిచింది? ఆయన చనిపోయి తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆ 3 రోజులు ఎక్కడున్నాడు? ఆ పరదైసు ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆహ్, ఆహ్, కొత్త నిబంధన కాలములో ఈ ఈ ఈ దినాలలో చనిపోయే వారు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు భూగర్భంలో ఉండే స్థానంకు వెళ్ళరు, కానీ పరదైసుకు లేదా వెయిటింగ్ ప్లేస్‌కి వెళ్తారు. అక్కడ ఆహ్, దాన్ని కూడా పరదైసు అంటారు. ఎందుకంటే ఆ పరదైసును చెరగా పట్టుకొని పోయెను అని చెప్పి మనం చూస్తా ఉంటున్నాం గదా. తర్వాత జడ్జిమెంట్ జరుగుతది. అది ఎప్పుడు జరుగుతది అంటే ఈ ఈ 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత జడ్జిమెంట్ జరుగుతది. 1000 ఏండ్ల పరిపాలనకు ముందర హర్మగెద్దోను యుద్ధం జరుగుతది. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత గోగు, మాగోగు యుద్ధం జరుగుతది. ఇవన్నీ కూడా మనము ఇమేజ్‌లో చూసాము. తర్వాత జరిగే ఆ తీర్పు తర్వాత నీవు, నేను పరలోకం వైపు వెళ్తామా? లేదా నరకం వైపు వెళ్తామా అని అప్పుడు తెలుస్తదండి. కాబట్టి పౌరస్థితి
మన పౌరస్థితి పరలోకమందున్నదని గుర్తెరిగి చివరిగా బిగ్ ఐడియాని మీ మధ్యకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. నీవు దేవుణ్ణి ఎక్కువగా కలిగి ఉండాలని కేవలము ఆరాటపడుతూ దేవుడు దేవుడు అని చెప్పి ఇష్టపడుతూ బ్రతకాలని ఇష్టపడుతున్నావా? లేదా దేవుడు నిన్ను ఎక్కువగా కలిగి ఉండాలని, అంటే దేవుని ఆధీనములోకి కంప్లీట్గా సరెండర్ చేసుకొని, ఈవెన్ మార్టియర్గా అంటే హతసాక్షులుగా అయ్యేంత వరకు చూపించే ఆ విధేయతను చూపిస్తూ బ్రతుకును, ఆ న్యూ లైఫ్ని, స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ని, పరిశుద్ధాత్మ దేవుడు కలిగినటువంటి పారదర్శకమైనటువంటి, అంటే ఆ స్వచ్ఛమైనటువంటి, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ బ్రతుకుతా ఉంటున్నామా? ఆత్మ నడుపుదల చేత, ఆత్మ నింపుదల చేత, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే ఆ నడిపింపులో మనము ఆయన సర్వసత్యంలోనికి మనల్ని తీసుకెళ్తూ క్రీస్తు స్వారూప్యంలోనికి తీసుకెళ్లేటటువంటి ఆ జీవితములో మన రక్షణను మనము భయముతోనూ వణుకుతోనూ చేపడుతూ బ్రతుకుతా ఉంటున్నామా? ఈ యొక్క మాటల్ని మనం నెమరు వేసుకుంటూ ఈ చూపించినటువంటి వాక్య భాగాలైతేనేమి, పిక్చర్స్ని ఇంకా లోతుగా అప్పుడప్పుడు నేనైతే వీటిని అప్పుడప్పుడు చూస్తూ గమనిస్తూ ఏ విధంగా అయితే మనము నెమరు వేసుకోవాలి అని అనుకుంటా ఉంటాం కదా, ఆ నెమరు వేసుకుంటూ ఉంటూ ఆ గమనంలో మనము వాక్యపు వెలుగులో గ్రహించుకొని విధేయతతో కూడినటువంటి జీవితం జీవించాలని దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉంటున్నారండి. ఇక సమయంకు మీరందరికీ వందనాలు చెల్లిస్తూ ఎవరైనా ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అనుభవములు నీకేనయ్యా. ఎక్కడైతే నా నామం ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చినటువంటి దేవా నీకు వందనాలు తండ్రి. యొక్క పునరుద్ధాన దినమున సాయంకాలపు వేళలో తండ్రి నీల్ బ్రదర్ ను మీరు ఎన్నుకొని తండ్రి మా మధ్యకు చేర్చి ప్రభా అబిడ విత్తినటువంటి ఆ యొక్క విత్తనం తండ్రి వేయంతలుగా ఫలింపచేయటం నీ కృపను దయచేని వినువారు మాత్రమే కాకుండా మా హృదయములు వాటిని పదిలంగా ఉంచుకొని మా నిత్య జీవంలో ప్రతిరోజు మా యేసయ్యను మాత్రమే మేము హత్తుకొని తండ్రి ప్రభా ఒక నామినల్ క్రిస్టియన్ గా కాకుండా తండ్రి ప్రభా అయా సదాకాలం మీతో ఉండాలనేటువంటి విశ్వాసముతో మా యాత్ర మేము కొనసాగించుటకు నీ కృపను దయచేయండి తండ్రి ప్రభా నీల్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. భార్య పిల్లలను వారి యొక్క పరిచర్యను ఉద్యోగాన్ని రాకపోకల్లో మీరే తోడై ఉండి బిడ్డల చుట్టూ మీకు కంచె వేసి నడిపించండి ప్రభా. నేను జూమ్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పచెప్తుంటున్నాం ప్రభా. తిరిగి మేము ఉదయ కాలమున కలుసుకొని పర్యంతము నాతో మాతో ఉండుమని యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అన్న మీరే బ్లెస్సింగ్స్ ఇచ్చి క్లోజ్ చేయండి అన్న. షూర్ సుధీర్.